ఫ్రెండ్స్ మనం లొకేషన్ బట్టి చూస్తే ప్రజెంట్ మనం వరంగల్ హైవే ఏదైతే ఉందో మనకి వరంగల్ హైవే నుంచి ఎగ్జాక్ట్గా ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ యొక్క వెంచర్కి రావడం జరిగింది. సో ఈ వెంచర్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ముందు ఫస్ట్ కనెక్టివిటీస్ పరంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు. మనకు కనెక్టివిటీస్ పరంగా చూసుకుంటే మనకి ఓఆర్ఆర్ ఏదైతే ఉందో ఉప్పల్ దాటిన తర్వాత మనకు ఓఆర్ఆర్ వస్తుంది. ఓఆర్ఆర్ నుంచి మనకి ఈ విలేజ్ వచ్చేసి మనకి కొండమడుగు అనే విలేజ్ దగ్గర కొండమడుగు నుంచి మనకి కొండమడుగు విలేజ్ నుంచి మనకి బెంగళూరు హైవే నుంచి కొండమడుగు విలేజ్కి వెళ్ళే రోడ్డు ఉంటుంది. సో కొండమడుగు విలేజ్కి మనకు బెంగళూరు హైవే నుంచి కొండమడుగు విలేజ్ ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ నుంచి మనకి జైనపల్లి విలేజ్ అనేది ఒకటి కనపడుతుంది సార్. అంటే మన కొండమడుగు నుంచి రైట్కి తీసుకుంటే జైనపల్లి విలేజ్ కనపడుతుంది. ఆ జైనపల్లి విలేజ్కి వెళ్ళే రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డుకు మధ్యలో అంటే మన కొండమడుగుకి ఇటు జైనపల్లి విలేజ్కి మధ్యలో ఉన్నామండి. ఈ వెంచర్ కూడా మధ్యలో ఉంది. సో మన వెంచర్కి ఎంట్రన్స్ ఆర్చ్ అక్కడ కనపడుతుంది కదండి మీకు, అది వచ్చేసి ఎంట్రన్స్ ఆర్చ్. దీనికి ఆల్మోస్ట్ ఎల్పీ నెంబర్ వచ్చింది. మార్టిగేజ్ ప్లాట్స్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఎల్పీ నెంబర్ వచ్చింది. డెవలప్మెంట్స్ నడుస్తున్నాయి ప్రజెంట్. సో ఇది వెంచర్ వచ్చేసి టోటల్ 30 ఎకర్స్ వెంచర్ అండి. ఈ 30 ఎకర్స్ వెంచర్లో కూడా మనకి వీళ్ళు హెచ్ఎండి అప్రూవ్డ్. ఇది వీళ్ళు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రికల్ సిస్టము, పార్క్స్, కాంపౌండ్ వాలు, మనకి వాటర్ ట్యాంక్స్ మొత్తం కన్స్ట్రక్షన్స్ నడుస్తూ ఉన్నాయి ప్రజెంట్. సో దాంతోపాటు మనకి ఇక్కడ మీకు చూస్తూనే ఉన్నారు మనకి వెంచర్కి సంబంధించి ఆల్మోస్ట్ వర్క్ కూడా అయిపోవచ్చింది. ప్లస్ మనకి దాంతోపాటు ఈ వెంచర్కి సంబంధించి డెవలప్మెంట్స్ పరంగా మనకి డిస్టెన్స్ పరంగా మనం చూసుకున్నప్పుడు మనకి దగ్గరలో మనకి ఎయిమ్స్ హాస్పిటల్ ఉందండి. ఇక్కడ నియర్ బై దగ్గరలో ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది. ప్లస్ దీంతోపాటు శ్రీ చైతన్య కాలేజ్ కానీ లేకపోతే విబిఐటి విజ్ఞాన భారతి కాలేజెస్ కానీ, ప్లస్ మనకి ఇక్కడ నుంచి దగ్గర మనకి వరంగల్ హైవేకి ఈ రోడ్డు నుంచి మనకి జైన్పల్లి విలేజ్ నుంచి మనం బీబీ నగర్కి వెళ్తే ఇక్కడ నుంచి కనెక్టివిటీ మళ్ళీ వరంగల్ హైవేకి ఈజీ అవుతుందండి. ఇక్కడ నుంచి 2.5 కిలోమీటర్స్లో వరంగల్ హైవే కనెక్టివిటీ అవుతుంది. సో మనకి ఈ వెంచర్కి సంబంధించి డీటెయిల్స్ ఇలా ఉన్నాయండి. ఇంకొకటి ఏంటంటే మనకి ఇది కంప్లీట్గా హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్ ఇది. సో ఇందుట్లో మీకు ప్రైస్ కూడా చెప్తున్నా అండి. ప్రైస్ కూడా 10,000 రూపీస్ ఇందుట్లో ప్రైస్ అండి. ఇందుట్లో పర్ స్క్వేర్ యార్డ్ 10,000 రూపాయలు నడుస్తుంది. నెగోషియబుల్ ఉంటుంది. ప్లస్ మనకి దీంట్లో బ్యాంక్ లోన్ అవైలబిలిటీ కూడా ఉంది. బ్యాంక్ లోన్ కూడా ఐసిఐసిఐ బ్యాంకు లోన్ అవైలబిలిటీ ఇస్తుంది. ప్లస్ మనకేంటంటే దీంతోపాటు మనకి పార్క్ ఏరియా కూడా మనకి లెఫ్ట్ సైడ్ అక్కడ ఆ వాటర్ ట్యాంక్ ఏదైతే ఉందో ఆ లొకేషన్లో మనకి పార్క్ ఏరియా వస్తుంది. 2 ఎకర్స్లో పార్క్ ఏరియా వస్తుందండి. మనకి జైనపల్లి విలేజ్ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ హైవేకి వెళ్ళాలంటే జైనపల్లి విలేజ్కి వెళ్ళి ఆ జైనపల్లి విలేజ్ నుంచి మనకి డైరెక్ట్గా సర్వీస్ బస్సులు కూడా ఉంటాయండి. డైరెక్ట్ సిటీలోకి ఎంటర్ అవ్వడానికి ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ వెళ్తే మనకి జైనపల్లి విలేజ్ వస్తుంది. అక్కడ నుంచి డైరెక్ట్గా మనకి ఉప్పల్కి సర్వీస్ బస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ నుంచి. సో మనకి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే మనకి ఇట్ ఈస్ బెస్ట్ అండి. సో దాంతోపాటు మనకి దీంట్లో ప్లాట్స్ కూడా మినిమం అంటే 167 నుంచి మనకి మినిమం ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. ప్లాట్ ప్రైస్ కూడా పర్ స్క్వేర్ యార్డ్ 10,000 రూపీస్ నడుస్తుంది ప్రజెంట్ ఇందులో అవైలబుల్. ఎవరైనా కస్టమర్స్ ఈ వీడియోను వాచ్ చేసినట్లయితే ఇంట్రెస్ట్ ఉన్న కస్టమర్స్ ఎవరైనా ఉంటే మనకి మెన్షన్ చేసిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఫర్దర్ డీటెయిల్స్ కూడా తెలుసుకోండి. మీకు కనెక్టివిటీ పరంగా 100 అండి. ఇప్పుడు మన వెంచర్కి ఉన్న కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో అది హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ ప్రకారం 150 ఫీట్ రోడ్ అవుతుందండి. అది ఎక్కడ నుంచి మన కొండమడుగు విలేజ్ నుంచి ఈ జైనపల్లి విలేజ్ ఏదైతే ఉందో దీనికి మధ్యలో ప్రజెంట్ మట్టి రోడ్డు ఉంది. నేను ఓపెన్గా చెప్తున్నాను, మట్టి రోడ్డు ఉంది. ఇది హెచ్ఎండి మాస్టర్ ప్లాన్లో 150 ఫీట్ రోడ్డు డైరెక్ట్గా కొండమడుగు నుంచి మనకి జైనపల్లి నుంచి బీబీ నగర్కి కనెక్టివిటీ అవుతుంది. సో మనకి 150 ఫీట్ రోడ్ కూడా హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ ప్రకారం 2031 వరకు వస్తుంది. ఇంకోటి ఏంటంటే అప్రిసియేషన్ పరంగా చూసుకుంటే ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ప్రతి కస్టమర్కి కూడా 100% అప్రిసియేషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే 10,000 అంటే డెవలప్ అవుతున్న ఏరియా కాబట్టి ఇది ఇప్పుడిప్పుడే. సో ఇందులో మీరు 10,000 పెట్టినా కూడా మినిమం కమింగ్ 2 ఇయర్స్లో 50% అయినా అప్రిసియేషన్ అనేది 100% ఉంటుంది ఈ వెంచర్లో. సో మీకు మొత్తం ఇక్కడ బ్లాక్ టాప్ రోడ్స్ కూడా ఇవ్వలేదండి. వీళ్ళు ఏంటంటే కంప్లీట్గా సీసీ రోడ్స్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సీసీ రోడ్స్ మనకి గ్రీనరీ ట్రీస్ ఆల్రెడీ మొత్తం వీళ్ళే
సెట్ చేసి పెట్టారు. ప్లస్ ఇందులో ప్రైస్ కూడా చాలా ఫ్లెక్సిబుల్ ప్రైస్ ఉంది. ఎవరైనా కస్టమర్స్ దీన్ని వాచ్ చేసినట్టయితే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మనకి నియర్ బై, మనకి గట్కేసరికి నియర్ బై ఉన్న ఈ వెంచర్కి, సో మనకి వెంచర్లో అవైలబుల్ ప్లాట్స్ ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద మెన్షన్ చేసిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. దాంతోపాటు మీకు మనకి ఇందుట్లో మనకి టైం పరంగా చూసుకుంటే మనకి ఇక్కడ నుంచి హాఫ్ అన్ అవర్లో ఉప్పల్ డిపోకి వెళ్ళిపోతామండి. ఇక్కడ నుంచి కనెక్టివిటీ పరంగా అంటే నేను టైమింగ్స్ చెప్తున్నాను. ఇక్కడ నుంచి ఉప్పల్కి హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం. ప్లస్ మనకి ఏంటంటే దగ్గరలోనే 450 acresలో ఇన్ఫోసిస్ సెజ్ ఉందండి. ప్లస్ దాంతోపాటు మనకి సింగపూర్ సిటీ 15 minutes సింగపూర్ సిటీ, ప్లస్ ఎయిమ్స్ బీబీ నగర్లో ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది. దాంతోపాటు మనకి 2.5 kilometers డిస్టెన్స్లో మనకి 6 lane వరంగల్ హైవే నియర్ బై ఉంది. దాంతోపాటు మనకి త్రిబుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్ కూడా మనకి దీనికి దగ్గరలో వస్తుంది. ప్లస్ దీంతోపాటు మనకి 10 minutes డిస్టెన్స్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే లైక్ అరోరా కానీ, శ్రీనిధి కానీ, విబిఐటి కానీ, అనురాగ్ కానీ, చైతన్య జూనియర్ కాలేజెస్ కానీ, ఇవన్నీ కూడా మనకి నియర్ బై ఉన్నాయి. ఇంకా దానికన్నా చెప్పుకోవాలి అంటే మనకి యాదగిరి అండి, యాదాద్రి మనకి ఇప్పుడు హాట్ కేక్ అనమాట. మనకేంటంటే యాదాద్రి అనేది ఇప్పుడు మనకి వరంగల్ హైవేకి అది 6 lane రోడ్ అవుతుంది. సో మనకేంటంటే నియర్ బై 2 kilometers డిస్టెన్స్లో ఈ వెంచర్ ఉంది కాబట్టి అప్రిసియేషన్ 100% ఉంటుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నా అండి. సో ఇందులో మీకు ఏ కస్టమర్ అయినా దీన్ని వాచ్ చేసినట్టు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద మెన్షన్ చేసిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఒకసారి కాల్ చేయండి, ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ. ఇంకొకటి ఏంటంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.